33 కోట్ల దేవుళ్ళు, దేవతలు కొలువైన ఏకైక ప్రదేశం ఇదే. నైమిషారణ్యం చరిత్ర తెలుసా? అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. నైమిషారణ్యం ప్రత్యేకమైనది, ఎందుకంటే పాతాళ భువనేశ్వర్ కాకుండా 33 కోట్ల మంది హిందూ దేవుళ్ళు, దేవతలు నివసించే ఏకైక ప్రదేశం ఇది. నైమిషారణ్యం హిందువులకు అన్ని తీర్థ స్థానాలలో మొదటిది, అత్యంత పవిత్రమైనది అనే ప్రత్యేకతను కూడా పేర్కొంది. ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేస్తే నేరుగా బ్రహ్మలోకానికి వెళతారు. నైమిషారణ్యం సందర్శించడం అన్ని ముఖ్యమైన తీర్థ స్థానాలను సందర్శించినట్లే. అన్ని ముఖ్యమైన హిందూ పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడిన ఏకైక ప్రదేశం ఇదే. దేవతలు ధర్మాన్ని స్థాపించడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు, కానీ వృత్తాసురుడు అనే రాక్షసుడు అడ్డంకిగా మారడంతో వారు దధీచి మహర్షిని తన ఎముకలను దానం చేయమని కోరారు. దాని నుండి ఆ రాక్షసుడిని నాశనం చేయడానికి ఆయుధాన్ని తయారు చేయవచ్చు. భగవత్ పురాణం ఈ ప్రదేశాన్ని ప్రస్తావించి దీనిని నైమిషే, అనిమిష క్షేత్రం లేదా అనిమిష అని కూడా పిలువబడే విష్ణువు నివాసంగా చెబుతారు. విష్ణువు దుర్జయుడిని, అతని రాక్షసుల బృందాన్ని క్షణికావేశంలో చంపాడు. గయాసురుడిని కూడా నాశనం చేసి అతని శరీరాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఒక భాగం బీహార్లోని గయలో, రెండవది నైమిషారణ్యంలో, మూడవది బద్రీనాథ్లో పడిపోతుంది. నిమిష అనే పదానికి రెండవ భాగంలో ఒక భాగం అని కూడా అర్థం. బ్రహ్మ మనో మాయా చక్రం ఇక్కడ పడిపోవడం వల్ల ఈ ప్రదేశానికి దాని పేరు వచ్చిందని నమ్ముతారు. నేమి అనేది చరకం, చక్రం ఉపరితలం. నైమిషారణ్య వనానికి 16 కి. మీ. ప్రదక్షిణ మార్గం ఉంది. ఒక నమ్మకం ప్రకారం ఇది భారతదేశంలోని అన్ని పవిత్ర ప్రదేశాలను కలిగి ఉంటుంది. నైమిషారణ్యం పురాతనమైనది. ఈ ప్రదేశం ప్రాముఖ్యతను సాధువులకు ఇవ్వబడింది. శత్రుప, స్వయంభువ మనువులు నారాయణుడు తమ కుమారుడిగా జన్మించాలని 23,000 సంవత్సరాలు తపస్సు చేశారని నమ్ముతారు. రావణుడిపై తన విజయాన్ని జరుపుకోవడానికి రాముడు ఇక్కడ అశ్వమేధ యజ్ఞం చేశాడు. వేద వ్యాసుడు 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 4 వేదాలను ఈ ప్రదేశంలో రచించాడు. శ్రీమద్భాగవతం కూడా ఇక్కడ ఉచ్చరించబడింది. పాండవులు, శ్రీకృష్ణుని సోదరుడు బలరాముడు ఈ ప్రదేశాన్ని సందర్శించారు. తులసీదాస్ ఇక్కడ రామచరిత మానస్ను రచించాడని నమ్ముతారు. భారతదేశంలోని అత్యంత పవిత్ర నదులలో ఒకటైన గోమతి నది ఒడ్డున నైమిషారణ్యం ఉంది. ఈ పవిత్ర ప్రాంగణంలోని చక్రకుండ అనే పవిత్ర బావిని విష్ణువు ఉంగరం అని నమ్ముతారు. ప్రజలు దాని నీటిలో పవిత్ర స్నానం చేయడానికి కుండ్ను సందర్శిస్తారు.